మీసెత్ ఎక్సెల్వా సుమ్నేరేనా ఎరా స్వామి ఏదో గొడవ అయిందంట. ఏం తెలియనట్టు మాట్లాడతావే? వాడు వెళ్తూ నీతో మాట్లాడాడు, నేను చూసాను రా. రాత్రి రత్నప్రభ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టమంటే చూద్దాం అన్నాను అంతే. దాసు వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఎందుకురా వాళ్ళతో గొడవలు? పెద్ద ఆయన పోయాడు, నువ్వు కూడా పోతే ట్రూప్ అనాథైపోద్ది. అవసరమా? ఎక్కడున్నాడో చెప్పరా. సైదాగాడ్ ఎక్కడున్నాడో చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు. ఇందాకేదో అన్నావు కదరా, సైదా ఎక్కడ ఉంటాడు? నేనేమలేదు. రే స్వామి, ఎక్కడికి వెళ్తున్నారా? గొడవ పడ్డానుక? ఏదో చెరువు అన్నావుగా. నల్ల చెరువా? నేను ఎప్పుడన్నాను? నల్ల చెరువు. వచ్చిన పని పూర్తి చేసి వెళదాం, పదండి. ఇక్కడ ఎవడో గొడవ పడ్డారు రాలేదు. బాబు ఇక్కడ ఆ పాప. కళాకారులు రౌడీలం కాదు, పదండి. కళాకారులు అయితే కనిపించే ప్రతి ఒక్కరితో కొట్టించుకుంటావా? వెళ్ళు, నేను వస్తాలే. మీతో బాబు కూడా చూసుకుంటాడు. నువ్వు వెళ్ళి సాయంకాలం ప్రోగ్రామ్ ఏర్పాటు తీసుకో. బాబుగా ఏంటి అలా చూస్తావు? చిల్లరివ్వు. ఈ చిల్లుకు చిల్లర కూడా ఇస్తారా చెల్లెమ్మ? మొత్తం డబ్బులు నువ్వే కొట్టేద్దాం. ఏంటి తొక్క కొట్టేసేది? చిల్లు చూడు, 100 ఉంటా చిల్లు గారా ఎట్లా జరుగుతుంది? నీ కాకపోతే ఇంకో బక్కర కంట కట్టాలి కదా. నాకుతో ఎలా స్వామి ఇట్రారా. మావాడే ఈ అబ్బాయి దగ్గర చిల్లర లేదంట. ఆ అబ్బాయి డబ్బులు అబ్బాయికి ఇచ్చేసి మిగతా చిల్లర నువ్వు తీసుకో. థ్యాంక్స్ రత్నప్రభ. పనే చేసుకోరా. నేను మార్చుకో. ఏమరుస్తావా నువ్వు? చిల్లర మార్చుకున్నా. నువ్వు తిరిగి చూడు ఎంత బొక్కుందో. ఆ బొక్కలు మరుస్తావా? అంటవా జాకే పూచరే మెంటల్. చూడు బాసు, 80 రూపాయలకి ఇంత పెద్ద పొక్క పెట్టించింది ప్యాసింజర్. నల్ల చెరువు ఎక్కడుందో తెలుసా? నల్ల చెరువు మైనింగ్ కదా బాస్. నీకే పని ఎక్కడ? ఉత్సవ పోసుకోవడానికి వెళ్ళాలి, వస్తావా? పోసుకో బాసు, నా డబ్బులు నాకు ఎక్కడైనా పోసుకో. కమాన్, ఎక్కడైనా పోసుకోవచ్చు, ఫ్రీ కదా. ఫ్రీ అన్నా కదా కారులో పోయి మాకు బాస్. యా ఐఎమ్ సేఫ్ సార్. రేణుకమ్మ ఘాట్కి వెళ్తున్నాను, కానీ ఇంతలో కార్ పాడైంది. 1 సెక్. ఇంకెంతసేపు? టైం పట్టేలా ఉంది మేడం. ಏನಾಯ್ತು? ಕಾರ್ ರಿಪೇರ್ ಅಣ್ಣ. ಯಾರು ಬಂದಿರೋದು? ಯಾರು ಬರ್ಲಿಲ್ಲ ಅಣ್ಣ, ನಾನು ಒಬ್ಬನೇ. ಜಲ್ದಿ ಮಾಡ್ಕೊಡ್ರಿ ಐಡಿಯಾಲು. నువ్వేంటి ఇక్కడ? రేణుకమ్మ ఘాట్కి వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తావా? ఎక్కడ? భయ్యా నువ్వు వెళ్తున్నావు కదా నల్ల చెరువు, దాని పక్కనే భయ్యా. భయ్యా ఓ పని చేద్దాం, మేడం నెక్కి నువ్వు నల్ల చెరువు దాకా నీతో వస్తుంది, తర్వాత నాతో వస్తుంది. 150 మేడం. రెడ్ నాడు తీసుకొస్తాడు నీ బాబా. దీని బాబులు ఎందుకు భయ్యా? ఫ్యామిలీ ఇంటర్వ్యూ. దీని ఫ్యామిలీస్ కావాలా భయ్యా? ఇందులో చిన్న మ్యాటరే కదా భయ్యా ఇది. దీని ఫ్యామిలీ ఎందుకు భయ్యా? మరి బాబు అన్నావు భయ్యా నువ్వు. వెల్కమ్ మేడం. నల్ల చెరువు ఎంత దూరం? 12 కిలోమీటర్లు మేడం. గంటన్నరలో తీసుకెళ్ళిపోతా. ఎద్దులు బండి అందుతున్నావా? రైట్ జావు, నేను తోలుతా. భయ్యా కారుని డ్రైవర్ని మాట్లాడుకొని ప్యాసింజర్ డ్రైవ్ చేస్తే న్యాయం కాదేమో. ఏంట్రా? అంటే కారుని డ్రైవర్ని మాట్లాడుకొని బతుకు కోటి గుడ్డు లాంటిది భయ్యా. ఏది పెట్టవద్దో, ఏది ఆమ్లెట్ అవుద్దో ఎవరికి తెలియదు భయ్యా. ఏంటి? నువ్వు ఇలా నడిపితే నిజంగా నా బతుకు ఆమ్లెట్ అవుద్దు భయ్యా. బండి నడుపుతుంటే బతుకుతామన్న గ్యారంటీ ఉండాలి భయ్యా. మేడం మీకు బతుకుతామన్న గ్యారంటీ ఉందా మేడం? ఆ డ్రైవింగ్ చూడండి మేడం. అరే టిప్పు సుల్తాన్ తూ బచ్గా రే. కారు మాత్రం మరగా రే. మరి ఇంత రఫ్ హ్యాండ్లింగ్ పెళ్ళి అవ్వలేదయ్యా నీకు? నల్ల చెరువు మైనింగ్ ఇదేగా? ఇదే, వెళ్ళి తొందరరా. ఏంటయ్యా బాబు, పెళ్ళాలా చూసుకోవాలయ్యా బండిని, స్టెప్నీలా కాదు. సూపర్ రా నువ్వు, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. మేడం రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. 100 వేలు కాదు, 1,00,000 కోట్లుంటాయి. మా తాత బుడే సుల్తాన్ టైలర్ మేడం. మక్కాకి వెళ్దాం అనుకున్నాడు, డబ్బుల్లోకి వెళ్ళలేకపోయాడు. మా అయ్య పీర్ సుల్తాన్ మక్కా కంటే ముందు అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం. ఈ టిప్పు సుల్తాన్ నేనైనా మక్కా వెళ్దాం అనుకుని రోజుకి పైసా పోగు చేసుకుంటున్నా. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేటి మేడం. రేయ్ దిల్ దియా దీవానంకో, దౌలత్ దియా గుండోంకో, కుత్తోంకో. టిప్పు, నేను రేణుకమ్మ ఘాట్కి వెళ్ళాలి, ఏదైనా టాక్సీ వస్తే ఆపుతావా? మరీ 1,00,000 కోట్లేటి మేడం, టూ మచ్ రే, టూ మచ్. నేను పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని వస్తాను.
1,00,000 కోట్లు ఏంటి మేడం సైదా ఉన్నాడా? సైదా సైదానా అల్లో కేಳು బొమ్మ బాగుంది కదా, ఊరంతా ఒక లేడీ జనరల్స్ కోసం ఇస్తున్నారు, అది నువ్వేనా? సైదా ఉన్నాడా? అన్నా సైదా బేకంతే 4 కోసినందుక ఉచ్చ పోసినందుక? వీడేనా? నేను కాదు, వస్తున్నాడు. ఒడిరా అక్కడ సైదా నువ్వేనా? నువ్వా సైదా? సైదా నువ్వేనా? ఎక్కడ ఉన్నాడు రా? ఎక్కడ రాడు? నువ్వేనా సైదా? నాలుగుకి వస్తారా? పుచ్చం వస్తారా? ఎక్కడ ఎక్కడ ఉంటాడు వాడు? ఎక్కడ చెప్పరా? అసలు నువ్వు ఆర్టిస్ట్వేనా? అలా కుట్టావేంటి? వీళ్ళు చేసిన పనికి కొట్టడం పాతి పెట్టాలి ఒక్కొక్కడిని. అక్కడ ఎవరైనా చేస్తే? అసలు నీ వెనక ఎందుకు పడ్డారు వీళ్ళు? మైనింగ్ మాఫియా మీద చిన్న డాక్యుమెంటరీ చేస్తున్నాను. ఐఎమ్ మీడియా పర్సన్, అందుకే. మీడియానా? రెడ్ అప్ ఏమో ఐరన్ కోసం, మీరేమో ఆడియన్స్ కోసం. చదువుకోండి. అంటే మీడియా తప్పంటావా? మీడియా వల్ల ఎక్కడేం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. కరెక్ట్ తెలుస్తుంది. కాకి దంతములిన్ని, గాడిది గుడ్డు బరువు ఎంత, ఏ సునకం ఏ సునకానికి ఎక్కడ సీన వేయుచున్నది, ఇంతేగా? అసలు ఎవరికి కావాలండి అన్ని? వాట్ యు మీన్? మీడియా అనేది పెద్ద సర్కస్. అయితే సర్కస్ లో ఇక్కడ చూసే వాళ్ళందరూ బఫూన్లు అవుతారు, అంతే తేడా. Can't believe this. How can you call media a circus? బాబు కైకు లేట్ బాబు, జల్దీ ఆవు బాబు, బేటా పిల్లరా బాబు. రేణుకమ్మ ఘాట్కి వెళ్ళాలి, పద. రేణుకమ్మ ఘాట, జల్దీ ఆవు బాబు. ఇంకా తవ్వితే అక్కడ మైన్లో ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ వాటర్ పడితే అక్కడ ఎఫెక్ట్ ఎందుకు వస్తుందిరా? మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ రోజు మాత్రం 6,000 ట్రక్కులు వెహికల్స్ మూవ్ అవడం కష్టం సార్. అండర్ గ్రౌండ్ మొత్తం నీళ్లు నిండిపోతాయి. వర్కర్స్ ఇరుక్కుపోతారు సార్. ರಾಜು ಹೇಳು. ನಾನು ಅಡಗದವನು ಬಂದವನಿ. ಯಾವನು? ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಹೋಗಿದ್ನೆ, ಅವನು ಹುಡುಕೊಂಡ್ ಬಂದವನ. ನಿನ್ಗೋಸ್ಕರ ರೇಣುಕಮ್ಮ ಘಾಟ್ಗೆ ಬರ್ತಾವನನ್ನ. ಇಲ್ಲಿಗ ಬರ್ಲಿ, ಇಲ್ಲೇ ಊತ ಹಾಕ್ತೀನಿ. ಅರೆ ಚಿನ್ನ, ಚೆಕ್ ಪೋಸ್ಟ್ ನಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? మేడం, నిజంగా 1,00,000 కోట్లు ఉంటాయంటారా? 1,00,000 కోట్లు చిల్లరగా మార్చి లెక్క పెట్టమంటే వాడు అయిపోతాడు రెడ్డెప్పుగాడు. రాజా, ఆ బ్లడ్ ఏంటి రాజా? అలా ప్లేస్ లో పిసుకొడతాను. అమ్మని అబ్బా, పిసుకుంటే ఫైట్ కూడా చేస్తారా భయ్యా? టైం భయ్యా. అరే భయ్యా, నువ్వు నాటకాలు వేసేవాడివి కదా, పిసుకుంటానికి ఎంతనో వచ్చావు, మళ్ళీ రేణుకమ్మ ఘాట్కి ఎందుకు వస్తున్నావు? మేడం కోసం. మేడం ఏం చేస్తారు భయ్యా? సర్కస్ లో పని చేస్తారు. జోగిలి వారా ఊరుగా భయ్యా సర్కస్ అంటే. జెమినీ సర్కస్ తెలుసా? వెళ్ళా మేడం అక్కడే. నమ్మబుద్ధి కావట్లేదు రాజా. అంటే నేను నాటకాలు వేసేవాళ్ళు ఉన్నానా? లేవు 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 రాజా. మరదే మేడం కూడా సర్కస్. జెమినీ సర్కస్ సార్. ఆరు 6,000 ట్రక్కులు వెయిటింగ్ అప్ప. తవ్వడం కూడా చేత కాదు. చూస్తావే చెప్పు. సారీ సార్, దారుణం జరిగింది.
ఏం జరిగింది? పల్లమెట్ట జంక్షన్ దగ్గర ప్రాబ్లం వచ్చేసింది. మనం తవ్విన గనంతా వాటర్తో నిండిపోయింది. సుమారు 100 మందికి పైగా చనిపోయి ఉంటారు సార్. సరే చనిపోయారు, అయితే ఇప్పుడు ఏం చేయాలి? ముందు బాడీస్ బయటికి తీయాలి. బయటికి తీసి ఏం చేస్తావు? శవాలు వేసుకొని ఊరంతా ఊరేగుతావా? సైదా వెళ్ళు. ఏం చేస్తావో నాకు తెలీదు. అరగంటలో పని స్టార్ట్ అయిపోవాలి. కమాన్ ఫాస్ట్. ఓకే అప్ప, పదండి. మినిస్టర్ గారు, ఆ ఫారెస్ట్ ఏరియా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. లాక్కురండ్రా వాణ్ణి. ఎవరా మిమ్మల్ని పంపించింది? చెప్పురా, చెప్పు. ఈ వెపన్స్ ఎవడిచ్చారా? చెప్పరా, చెప్పు. చక్రవర్తి. అబ్బా, నీ బాబు వల్లే కాలేదురా నన్ను చంపటం. నీ వల్ల అయితా? నీ బాబుని చంపితే మైండ్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఫ్రీగా చెప్పాల్సి వస్తుంది కదరా. అబ్బా, చక్రవర్తి బతికే ఉన్నాడు. వాడు చచ్చిపోయాడు కదరా. కరునాటి చక్రవర్తి చచ్చిపోయాడు కదరా. భయపడ్డావా? భయపడ్డావా? చక్రవర్తి పేరు వింటే భయపడ్డావా? చక్రవర్తి చచ్చిపోయాడు అనుకున్నావు కదూ? నిన్ను చంపడానికే ఉన్నాడు. అబ్బా, పట్టాభి, చక్రవర్తి ఎక్కడ ఉంటాడో వాడు తెలిసి ఉంటుంది. పట్టుకోండి. ఓగి, పట్టుకోండి. చక్రవర్తి ఎక్కడ ఉంటాడ్రా? చెప్పు. కర్ణాటి చక్రవర్తి ఎక్కడ్రా?
పడిపోయినా తాత కారు కొండ చిన్న చేయింది. నాయనా ఆ కెమెరా పిల్ల మన ఊరు వెళ్ళినప్పుడు రాలా? ఆ పిల్ల పెనుగుటేమో చెప్పి అమ్మా అమ్మా అప్పా దీని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందప్ప. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లో డీప్ గా వర్క్ చేసింది, చాలా విషయాలు తెలుసుకుంది. అప్పా సిఐ ఎవరు బందరు? నమస్తే సార్. బంగారప్ప రిటైర్ ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలు అయింది సార్. పిల్లలందరూ బాగున్నారు కదా? బాగున్నారు సార్. మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చక్రవర్తిని ఎన్కౌంటర్ చేయడానికి మీ అకౌంట్లో 25 lakhs వేశాను, గుర్తుందా? గుర్తుంది సార్. చక్రవర్తి ఎంత ఇచ్చాడు? చక్రవర్తి ఎన్కౌంటర్ చేయకుండా వదిలేసినందుకు చక్రవర్తి మీకెంత ఇచ్చాడు? చక్రవర్తిని ఎన్కౌంటర్ చేశాం సార్. కర్ణాటి చక్రవర్తి బతికే ఉన్నాడు రా, బతికే ఉన్నాడు. చక్రవర్తి ఎంత ఇచ్చాడో చెప్పు. హలో కోటి తగుండి సార్. అప్పా చక్రవర్తి ఎక్కడున్నాడో వెతుకో, ఇమ్మీడియట్ గా వాడిని పట్టుకో. సరే అప్పా. ఆ జర్నలిస్ట్ దగ్గర నా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. నాకు అది కావాలి, తన చుట్టూ తిరుగుతున్న బాబు కావాలి. ఇంకా నిలబడ్డవే పో. చెప్పప్పా, చంపేస్తా నిన్నే. మన మధ్య చంపుకునే అంత పరిచయాలు లేవు. అప్పుడు కూడా నేను వీడి కోసమే వచ్చాను. పట్టాభి కోసం నీ వాళ్ళని కొట్టాను. వాడితో నీకేం పని? చక్రవర్తిని వాడిని చంపడానికి. చక్రవర్త వాడు నీకేం చేశాడు? వాడు నా మేనమామ. మేనమామ? మా అమ్మ నాన్నని చంపిన మేనమామ. నాటకాలు ఆడుకునేవాడు ఈడుతో. మేము జనం కోసం నాటకం ఆడతాం, మీరా జనాలతోనే నాటకం ఆడుతున్నారు. రెడ్డప్ప, మొన్న ఆలస్యంగా వచ్చావు, ఇప్పుడు నాటకం ఆడబోతున్నాను. మా తాత రాసిన నాటకం. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా, పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం. నాలాంటోళ్ళ కోసం, నీలాంటోళ్ళ కోసం. రా చూద్దు గాని. వస్తా, చూస్తా, నీకోసం చూస్తా. బాబు, నాకు విజయదశమి బాగా కలిసి వచ్చిన రోజు. ఈ రోజు కళాకారులకి కానుకలు ఇవ్వటం నాకు అలవాటు. నీకు చక్రవర్తినిస్తా, మేనమామనిస్తా. తల నరుకుతావో తల కొరివి పెడతావో నీ ఇష్టం. వెళ్ళు, నాటకం ఆడు, చూస్తా.